అయ్యో బంగారం, రారా, దగ్గరికి రా. ఈ కథను అమ్మమ్మలా చెప్పాలి అంటే ఇది కేవలం కథ కాదు, ఇది మా శక్తి మహాగాథ. పసిమనసు వినగానే వణికిపోని విధంగా కాదు, మనసులోపల శక్తి మేల్కొనేలా చెప్పాలి. విను, అమ్మమ్మ చెప్పే దశమహావిద్యల కథ. ఒకప్పుడు ఈ సృష్టి మొత్తం శ్వాస తీసుకుంటున్నట్టే ఉంది. పర్వతాలు నిలిచాయి, నదులు పాడాయి, నక్షత్రాలు మెరిపాయి. అన్నిటికీ మూలం ఒక్కటే, అమ్మ. అమ్మంటే ఎవరో అనుకోకు, ఆమెనే ఆదిపరాశక్తి. ఆమెనే శక్తి, ఆమెనే కాలం, ఆమెనే కరుణ, ఆమెనే కోపం, ఆమెనే విముక్తి. అమ్మని ఒక రూపంలోనే పరిమితం చెయ్యాలనుకుంటే అమ్మ నవ్వుతుంది. అప్పుడామె చెబుతుంది, నన్నొక్క రూపంలో బంధించలేవు బిడ్డా, నేను దశదిశలలో నిలిచే దశశక్తిని. అది దశ మహావిద్యలు. ఈ కథ ఎక్కడ మొదలైంది? దక్షయజ్ఞం దగ్గర. అప్పుడు సతీదేవి అంటే అమ్మస్వరూపమే, శివుని భార్య. శివుడంటే ఎవరు? నిశ్చలమైన చైతన్యం, పర్వతంలా నిరిచే పరబ్రహ్మం. సతి తండ్రి దక్షుడు ఒక మహాయజ్ఞం పెట్టాడు. అందరినీ పిలిచాడు, దేవతలను, ఋషులను. కాని శివుణ్ణి మాత్రం పిలవలేదు. ఎందుకంటే దక్షుడికి అహంకారం. ఈ శివుడు అడవుల్లో ఉండే యోగి, అతనేంటి అని తక్కువచూపు. సతి విన్నది. ఆమె మనసు బాధపడింది. అది నా తండ్రి ఇల్లు, నేను వెళ్ళాలి అంది. శివుడు అడ్డుకున్నాడు. నిన్ను పిలవని చోటుకు వెళ్లడం అవమానం, వెళ్లకు. ఇక్కడే బిడ్డా కథ మలుపు. శివుడు అడ్డుకున్నప్పుడు అమ్మ ఏమి చేసిందో తెలుసా? శివుడడ్డుకున్నాడు, కాని శక్తిని ఎవ్వరూ ఆపలేరు. సతీదేవి ఒక్క క్షణంలో ఆమె కళ్లలో విద్యుత్తులా మెరుపు, ఆమె శ్వాసలో అగ్ని, ఆమె మాటలో గర్జన. అమ్మమ్మ ఇలా చెబుతుంది, శివుడే అడ్డుకున్నా శక్తి తన పరిపూర్ణ రూపం చూపకుండా ఉండదు. అప్పుడు సతీదేవి దశదిశలలో 10 మహాశక్తులుగా విస్తరించింది. శివుని చుట్టూ ముందు, వెనుక, ఎడమ, కుడి, పై, కింద అన్ని దిశల్లో 10 దేవీమాతలు నిలబడ్డారు. అవే దశ మహావిద్యలు. అర్థం ఏమిటి తెలుసా? శివుడికి కూడా అమ్మ చెప్పింది, నువ్వు నిశ్చలం, నేనే చలనం. నువ్వు చైతన్యం, నేనే శక్తి. నీకు నేను లేకపోతే సృష్టి కదలదు. శివుడు అర్థం చేసుకున్నాడు. శక్తి ముందు శివుడే వినమ్రుడయ్యాడు. అప్పుడు సతీదేవిని వెళ్ళనిచ్చాడు. యజ్ఞంలో ఏమైంది? సతీ యజ్ఞానికి వెళ్ళింది. దక్షుడు అక్కడ శివుణ్ణి అవమానించాడు. సతీ తట్టుకోలేకపోయింది. ఆమె ఒక్క మాట చెప్పింది, శివుడు తక్కువ కాదు, అతడే పరమతత్వం. అతడిని అవమానించినదే అజ్ఞానం. ఆ దుఃఖం, ఆ కోపం, ఆ ధర్మవేదన ఒక మహాయోగాగ్ని అయింది. సతీ తన శరీరాన్ని విడిచింది. ఇది మరో పెద్ద కథ. శివుని తాండవం, వీరభద్రుడు, శక్తిపీఠాలు అవి తర్వాత. కాని మన కథలో ముఖ్యమైనది అమ్మ 10 శక్తులుగా ప్రకాశించింది. ఇప్పుడు అమ్మమ్మ ఒక్కొక్క మహావిద్యను పరిచయం చేస్తుంది. ఇవి 10 దశ మహావిద్యలు. 1. కాళీయమ్మ, కాలాన్నే కదిలించే తల్లి. అమ్మ కాళీ అంటే భయం కాదు బిడ్డా, ఆమె భయాన్ని చంపే శక్తి. కాళీ ఏమి చేస్తుంది? అహంకారాన్ని తుంచేస్తుంది, అబద్ధాన్ని కాల్చేస్తుంది, నిజాన్ని నిలబెడుతుంది, మరణం అనే భయాన్ని కూడా దాటిస్తుంది. అమ్మమ్మ అంటుంది, కాళీ ఎదుట నటన కరగాలి. 2. తారామ్మ అంటే చీకట్లో చేతిపట్టే రక్షక తల్లి. తారా అంటే ఈ సంసార సముద్రం దాటించే నౌక. తార ఏమి చేస్తుంది? సంక్షోభంలో రక్షణ, దారి చూపడం, మనసుకు ధైర్యమివ్వడం, పడిపోయాను అనిపించినప్పుడు లేపడం. 3. త్రిపురసుందరి అంటే షోడసి లలిత, దివ్య సౌందర్యంలో పరబ్రహ్మం. ఇక్కడ సౌందర్యం అంటే ముఖం కాదు బిడ్డా, చైతన్యంలో ఉన్న ఆనందం. ఆమె ఏమి చేస్తుంది? మనసులో మాధుర్యం పెంచుతుంది, శుభం, సంపద, శాంతి ఇస్తుంది. శ్రీచక్రం, శ్రీవిద్యా ఉపాసనలో మహాశక్తి. 4. భువనేశ్వరియమ్మ అంటే ఈ బ్రహ్మాండమే ఆమె ఒడిలో. ఆమె తల్లి కాదు, ప్రపంచమే తల్లి. ఆమె ఏమి చేస్తుంది? మన జీవితానికి స్థిరత్వం, కుటుంబానికి రక్షణ, మన దృష్టిని విస్తరించడం, నేను చిన్నాను అన్న భావనను తొలగించడం. 5. చిన్నమస్తా అమ్మ
అంటే ఒక్క క్షణంలో అజ్ఞానాన్ని చెరిపేసే మెరుపు. ఇది తీవ్రరూపం, అంటే భయపెట్టడం కాదు, నిద్రిస్తున్న చైతన్యాన్ని ఒక్కసారిగా మేల్కొలిపే శక్తి. ఆమె ఏమి చేస్తుంది? షాక్లా మార్పు తీసుకొస్తుంది, భయాన్ని చీలుస్తుంది, అటాచ్మెంట్ని కట్ చేస్తుంది. 6. భైరవి అమ్మ అంటే తపస్సు అగ్ని. భైరవి అంటే మనలోని అలసట, నిర్లక్ష్యం, బలహీనతను కాల్చే అగ్ని. ఆమె ఏమి చేస్తుంది? ధైర్యం, క్రమశిక్షణ, కోరికలపై నియంత్రణ, లక్ష్యంపై ఫోకస్. 7. ధూమావతి అమ్మ అంటే ఖాళీగా ఉన్నప్పుడు కూడా అమ్మే ఉంటుంది. ఇది బాధలో, ఒంటరితనంలో, నష్టంలో కనిపించే శక్తి. ఆమె ఏమి చేస్తుంది? వైరాగ్యమిస్తుంది. అన్నీ పోయాయి అనుకున్నప్పుడు నిజాన్ని చూపుతుంది, అసలైన బలాన్నిస్తుంది. అమ్మమ్మ మాట పోయిందే పోయింది, కాని నిన్ను అమ్మ వదలదు. 8. బగలాముఖి అమ్మ అంటే నెగటివిటీని నిలిపివేసే శక్తి. బగలాముఖి అంటే చాలా పవర్ఫుల్ స్టాప్ బటన్. ఆమె ఏమి చేస్తుంది? చెడు మాటలను ఆపుతుంది, కలహాన్ని నిలిపివేస్తుంది, మన నాలుకపై నియంత్రణ ఇస్తుంది. 9. మాతంగి అమ్మ అంటే వాక్కు, విద్య, కళ. మాతంగి అంటే మాటలో మంత్రం, కళలో శక్తి. ఆమె ఏమి చేస్తుంది? చదువులో బలం, వాక్చాతుర్యం, సంగీతం, కళ, సృజనాత్మకత. నన్ను ఎవరూ పట్టించుకోరు అన్న భావనను తొలగిస్తుంది. 10. కమల అమ్మ అంటే లక్ష్మీస్వరూపం. కమల అంటే సంపద మాత్రమే కాదు బిడ్డా, శుభం, సౌఖ్యం, స్థిరత్వం. ఆమె ఏమి చేస్తుంది? కుటుంబ శ్రేయస్సు, ధనధాన్య సంపద, భక్తితో కూడిన సమృద్ధి. అమ్మమ్మ చివరి మాట, ఈ 10 దేవీమాతలు ఎవరో కాదు అమ్మా. ఇప్పుడు గుర్తుపెట్టుకో. కాళీ అంటే భయాన్ని చంపే శక్తి, తారా అంటే కాపాడే తల్లి, సుందరి అంటే ఆనందజ్ఞానం, భువనేశ్వరి అంటే ప్రపంచం ఒడికి తల్లి, చిన్నమస్తా అంటే ఒక్కసారిగా మేల్కొలుపు, భైరవి అంటే తపస్సు అగ్ని, ధూమావతి అంటే శూన్యంలోని జ్ఞానం, బగలాముఖి అంటే చెడును నిలిపివేసే శక్తి, మాతంగి అంటే వాక్కు మరియు కళ, కమల అంటే శుభ సమృద్ధి. అమ్మమ్మ నెమ్మదిగా చెబుతుంది, నువ్వు ఏ దారిలో ఉన్నా, నీకు కావలసింది ఏదైనా అమ్మ ఆ రూపంలో నీకు కనిపిస్తుంది. మరి అసలు రహస్యం ఏమిటంటే, అమ్మ బయట ఎక్కడో కాదు బిడ్డా, అమ్మ నీ లోపలే ఉంది. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.